ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని ఇది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది బంధు మిత్రుల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజం
ఒక పట్టణంలో నిన్ను రక్షించాడంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావంటే, నువ్వు రక్షించబడ్డావంటే ఆ గ్రామంలో ఉన్న వారందరూ రక్షణ బాధ్యత నీ మీద ఉంది. నీకు అప్పచెప్పాడు దేవుడు, ఒక రోజు లెక్క అడుగుతాడు. కనుక ప్రియమేంటంటే వారు మనుషులందరి కొరకు ప్రార్థించాలి, ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు అని దేవుని వాకి దేశం కొరకు ప్రార్థించాలి. నీ దేశం, ఏ దేశంలో నువ్వు నివసిస్తా ఉన్నావో ఆ నీ దేశం కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. చూడండి, దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూసినట్టే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని వాక్యం 2వ దినవృత్తాంతాలు 7:14 చూస్తున్న, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు మనల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూసారా ప్రియమైనటువంటి వారు, నా జనులు, నా బిడ్డలు మరి వారి పాపాలన్నీ వదిలిపెట్టేసుకుని నా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గాలను విడిచిపెట్టి ఆకాశము వచ్చినప్పుడు ఆకాశము నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని మనం ప్రార్థన చేసిన దేశాన్ని సైతం స్వస్థపరుస్తా, బాగు చేస్తానని దేవుని యొక్క వాగ్దానం, దేవుని మాట ఉంది. కాబట్టి మన దేశం అంతటి కోసం మన యొక్క అధికారులు, ప్రధానులు, మన ప్రధానులు, అధికారులు, రాష్ట్రపతి, మరి అందరి కోసం అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతముల కోసం మనం ప్రార్థించబద్దులమై ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, అంతేకాదు దేవుని వాక్యం ప్రార్థించాలి. అసలు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ దేవుని చిత్తం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ చూడండి, సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. 1వ దినవృత్తాంతాల 16లో కూడా చూస్తే దేవుని వాక్యం ఉందంటే, 16:8 కూడా చూస్తే 1వ దినవృత్తాంతాల్లో చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. దేవునికి కృతజ్ఞత చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎన్ని కార్యాలు నీకు చేస్తున్నాడో, నువ్వు ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీకు చేసిన మేళ్ళు, ఉపకారాలు, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లి. అదొక్కటే కదా మనం ఆయనకి ఇవ్వగలిగింది, స్తుతులే కదా ఆయనకి ఇవ్వగలిగింది. థ్యాంక్స్ అనేది అదొక్కటే కదా మనం ఇవ్వగలం. మనం ఇంకా దేవునికి ఏమి ఇవ్వగలం అసలు? ఆయన అలాగ చెప్పినప్పుడు ఎంతో సంతోషించేవారుగా ఉంటారు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి. కనుక కీర్తనల గ్రంథం 92లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, చూడండి, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయంలో కూడా 1వ వచనం చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది. చూడండి, యెహోవాను స్తుతించటం మంచిది. ఇలాగా స్తుతించటం, థ్యాంక్స్ చెప్పటం, అది మంచి పని అంట. ఈ మంచి పని మనం చేయాలి. ఇప్పుడు కూడా దేవునికి దేవా వందనాలు అని చెప్పింది. దేవుడు నీ జీవితంలో ఏం చేసి ప్రతిరోజు ఉదయకాలం స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. రాత్రంతా కాపాడాడు. ఎంతమంది మరి పడకల మీదే వెళ్ళిపోతున్నారు. నూతన దినము నీకు ఇచ్చాడు అంటే దేవుడు, ఒక దేవునికి నూతన సంవత్సరం నీకు ఇచ్చాడు అంటే దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలని మరి దేవుని చేత హెచ్చరింపబడుతూ ఉన్నావు. కనుక ఏ చిన్న విషయమైనా సరే ఆయనకి థ్యాంక్స్, అది దేవుని చిత్తం అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20లో కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూస్తే చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో. మరి ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, యేసుక్రీస్తు పేరిట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి యేసుక్రీస్తుని గురించి, సమస్తమును గురించి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
అది దేవుని యొక్క చిత్తం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పి 4:6 కూడా చూస్తే అలాగే దేవుని వాక్యంలో ఏముందో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కూడా చూస్తే ఏమన్నా ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం, థ్యాంక్స్ చెప్తూ మనం విన్నపాలు ఆయన చెప్పు. ప్రభా నువ్వు గతంలో ఇన్ని చేస్తావు కదా నాయన, ఇది చేస్తావు కదా, అది చేసి నీకు కృతజ్ఞతలు వందనాలు కనుక దీనిని కూడా చేయగలవు. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మనం తెలియజేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం తెలుసుకుంటున్నాము. ప్రియమైనటువంటి వారా, కొలస్సీ 3:17 కూడా చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తుందంటే చూడండి, 17వ వచనంలో దేవుని వాక్యం అని సెలవిచ్చిందంటే మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచూ చేయండి. మీరు మాట క్రియ ఏది చేసినా కూడా ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఆ పని చెయ్యండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము దేవుని యొక్క చిత్తం ఎలా చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు ఇలాగ చేయటం నువ్వు దేవుని విషయంలో నీ విషయంలో దేవుని చిత్తం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్రమంగా నడుచుకో వారి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఏళ్ల దీర్ఘశాంతము గలవారయుడి, ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే చేపట్టండి, అనుసరించి నడుచుకొని చూడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం అందున కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కనుక మనం ప్రేమైన దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడదాం. మన జీవితంలో మరొక సంవత్సరము, మరొక దినాలు మనకు దేవుడు ఇచ్చాడు అంటే ఆయన చిత్తము చేస్తూ, ఆయన ఇష్టం చేస్తూ, ఆయన ఇష్టపూర్వకంగా మనం జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలని, ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు అంతా కూడా దేవుడు ఏ విధంగా మనం రక్షించబడ్డాము అంటే ఊరికే కాదు, ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని, ఆత్మ ద్వారా నడిపించబడాలి అని, ఆత్మను కలిగిన వారు మనం ఎలాగా ఉండాలి అని, ఆత్మతో మాత్రమే మనం జీవించాలి అని, ఆయననే మనం ఆశ్రయించాలని, ఆయననే మనం ముందు పెట్టుకోవాలని, ఆయననే మనం ఆశ్రయంగా పెట్టుకోవాలని, మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదని, అంతేకాదు ఆయన నడిపింపు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని, ఆయన ఘనమైన చిత్తం చేయడానికి మనం ఇష్టపడాలని, అప్పుడు మాత్రమే ఆయన సంతోషించి ఆనందించేవాడిగా ఉంటాడని, ఆయన చిత్తాలు మనకు తెలియజేసి ఆయన కోసం మనం ఎలాగ జీవించాలి, ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆత్మలు రక్షిస్తూ మనం కూడా ఈ లోకంలో ఇప్పుడు ఆయన ప్రతినిధులంగా, ఆయన బిడలంగా ఈ లోకంలో ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడుగా మనకు తోడుగా ఉంటారు. ఆయన బిడలంగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఆయన పని చేసి వెళ్ళారు, మనకు తోడుగా ఇప్పుడు మనం పని చేయాలి. ఆయన పని ఏం పని అంటే ఆత్మల రక్షణ. మనం అనేకులను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన బిడ్డలంగా ఆయన వైపు తిప్పడానికి, మనం పని చేయడానికి ఆయనకి మనం అప్పగించుకుంటూ మన జీవితాలను చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్నందుకు ఆయన సంతోషించేవారిగా మన జీవితాలు ఉండేటట్టుగా చూసుకోవాలని, పరిశీలన చేసుకోవాలని, వాక్య పెళ్ళిలో మిమ్మల్ని మీరు కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. యేసు కొరకు జీవించు పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుని మహాకృపలో ఇక దైవ సేవకులు ప్రభు దగ్గర ఉంచుకున్నారు. దేవుడు తీసుకువెళ్ళి 4 సంవత్సరాలు అయిపోయింది. 5వ సంవత్సరంలో ప్రవేశించాం. దేవుని కృపలో యేసు కొరకు జీవించు పరిచర్న దేవుడే నడిపిస్తూ ఉన్నారు. దేవుడే నేను కూడా ఎంతో దుఃఖపడి ఇచ్చి బాధపడినప్పుడు నువ్వు ఏడవబాక నేను ఉన్నాను కదా అని చెప్పేసి మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు నన్ను బలపరుస్తూ మాట్లాడుతూ ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తూ ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు. యేసు కొరకు జీవించు పరిచర్యను నేను చూసుకుంటున్నాను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చారు, నడిపిస్తూ ఉన్నారు. ప్రేమటువంటి వాళ్ళారా, కనుక పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. నా కోసం మీరు ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. యేసు కొరకు జీవించు పరిచర్య యథావిధిగా జరుగుతూ ఉంది. ప్రేయర్ టవర్ సేమ్ హౌస్, సేమ్ ప్రేయర్ టవర్ అక్కడ గుణదల ESI హాస్పిటల్ రోడ్లోనే ఉంటున్నాము విజయవాడలో. కనుక మీరు నా కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు ముగ్గురు జాన్ విజయ్ కుమార్ చర్చి పెట్టారు. లోగోస్ సంఘము విజయవాడలో లాయలా ఎదురుగా లోగోస్ సంఘాన్ని ప్రారంభించారు. దేవుని మహాకృపలో దేవుని చిత్తానుసారంగా దేవుడు ఆయనతో మాట్లాడిన విధానంగా
మరి సంఘమును పెట్టినప్పుడు చక్కగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. మరి అక్కడ కూడా మరి 70-80 మంది వరకు బిడ్డలు వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు మహాకృపలో వారిని కూడా దేవుడు వాడుకుని యవన బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా ప్రార్థన చేయండి. ఐజక్ విజయ్ కూడా మరి ఐజక్ విజయ్ ట్రింటీ బైబిల్ చర్చి గన్నవరంలో మరి ఆయన కూడా సంఘ పరిచయంలో ఉన్నారు. ఐజక్ క్రిస్మాలు వారికి కూడా ఇద్దరు బిడ్డలు, మరి ఆ బిడ్డల కొరకు మరి కుటుంబం కొరకు పోషణ కొరకు సంఘ ఆలయ మరి ముందుకు వెళ్ళటకు మరి ప్రార్థన చేయండి. జాన్ విజయ్ మరి ఆలయ నిర్మాణం కూడా ప్రారంభించారు. దేవుని మహాకృపలో విజయవాడలో రామర్పాడు రింగ్ దగ్గర మంచి స్థలం ప్రభు ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో ఆలయ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దేవుని కృపలో మరి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళినట్టు సంపూర్ణమగినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆలయ నిర్మాణం కోసం కూడా మరి పాల్ విజయ్ నేను మాత్రం ఇక్కడ యేసు కొరకు జీవించు పరిచర్యను చూసుకుంటా ఉన్నాము. యేసు కొరకు జీవించు పరిచర్య యథావిధిగా జరుగుతుంది. మంగళవారం ప్రార్థన, ఆ తర్వాత మ్యాగజైన్ విషయంలో మరి కూడా ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మ్యాగజైన్ పరిచర్య యేసు కొరకు జీవించు మ్యాగజైన్ నెల విడిచి నెల మరి పత్రిక విడుదల చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి. ఆ తర్వాత మంత్లీ వన్స్ జూమ్లో మరి కోఆర్డినేటర్స్ మీట్ జరుగుతూ ఉంది. మరి ప్రార్థన టీవీలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి కూడా ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి యేసు కొరకు జీవించు పరిచర్య మరి యథావిధిగా మరి జరుగుతూ ఉందని మేము తెలియజేయడానికి నేను ఎంతో మరి సంతోషిస్తూ ఉన్నాను. కనుక పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. మరి విషయాలన్నింటిలో కూడా మీరు కూడా వెనకాల ఉండి మా కోసం అనుదినం ప్రార్థన చేయాలని, సహకరించాలని, మరి సహాయపడాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ పరిచయలో అంతవరకు నమ్మకంగా ప్రభు వచ్చే వరకు, నా మరణం వరకు కూడా మరి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిచయ కోసం మరి ప్రార్థన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ అని నాలుగు ప్రైజ్ లార్డ్. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నీ పాడన స్తుతిని చేయన నా బ్రతుకంత నీతోనే అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరంగము నా జీవము అది మధురము, నీ మాటల మకరంగము నా జీవము అది మధురము, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని. చల్లనైనా గాలిలో నీ స్వరమే వినిపించెనే, చల్లనైనా గాలిలో నీ స్వరమే వినిపించెనే, ఆనందమే అంతరంగము, ఆనందమే అంతరంగము, నిట్టూర్పులన్నీ తొలగిపోయేను, నిట్టూర్పులన్నీ
కిరణమే నీ రాకను వివరించెనే ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే అంధకారము అంతమాయెను అంధకారము అంతమాయెను యేసయ్యా నిన్ను చేరాలని యేసయ్యా నిన్ను చేరాలని